సిద్దిపేట పట్టణంలోని వైపీపీఎం హై స్కూల్ నందు సోమవారం రోజున పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైనట్లు ఎన్నికల అధికారి మల్లికార్జున రెడ్డి మీడియాకు తెలియజేశారు. జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఉద్యోగులకు ఇక్కడే ఆళ్లగడ్డలో ఓటింగ్ వేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని, ఎవరికైనా ఓటింగ్ లిస్టులో పేరు రాని వారికి కంగారు పడవలసిన అవసరం లేదని, ఎన్నికల నియమావళి ప్రకారం వారికి తిరిగి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా పట్టణంలో 2 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే పీఓలకు జరుగుతున్నటువంటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న పీఓలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను కల్పించడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున రెడ్డి తెలియజేశారు. చేయొద్దు అంటున్నాను సార్. బ్రో సార్ నేను చెప్తున్నాను సార్, చేయొద్దు అంటున్నాను. అనవసరంగా అన్నేసరి ఆఫ్ ఆన్ చేయొద్దు సార్. ఎందుకు అంటారా, కమిషనింగ్ చేసేటప్పుడు థరోగా చెక్ చేసే ప్రతి మిషన్ ఏమైనా డబ్బులు చూపుంటే అప్లై చేసేసి ఇవిటి ఉన్న మిషన్లు పక్కన పెట్టేసి ఇక్కడ పెట్టాము. ఓపీ వాళ్ళకి గర్ల్స్ స్కూల్లో పెట్టాము. ఎసెన్షియల్ సర్వీస్ అంటే పోలీసులు మిగిలిన వాళ్ళందరికీ మన ఆఫీస్లో పెట్టాము. 2 చోట్ల పెట్టాము. ఈరోజు పీఓస్ ట్రైనింగ్ ఈరోజు కొంతమందికి, రేపు కొంతమందికి ఉంటుంది. సో ఈరోజు రేపు 2 ఉదయం పూట ట్రైనింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఓటింగ్ ఉంటుంది. సో ఓటింగ్ కూడా 6 కాన్స్టిట్యున్సీలకు వాళ్ళు ఎక్కడ ఓటు ఉందో ఆ ఓటును ఇక్కడికి తెప్పించాము. ఇక్కడే ఓటు వేస్తాం, మనం ఓటు వేయిస్తాం వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ప్రకారము. ఎవరికైనా ఓటు మిస్ అయితే వాళ్ళ ఓటు ఇక్కడికి రాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము రేపు లేదు ఎల్లుండి వాళ్ళ ఓటు ఏ కాన్స్టిట్యున్సీలో ఉంటే అక్కడికే వెళ్ళి ఆర్ఓ దగ్గర రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఓటు ఇస్తారు. కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓటు వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఈ ప్రాసెస్ ఇలా ఓటు ఇక్కడికి రావడం అనేది కొత్త కాబట్టి కొంచెం కంగారు కానీ ఇక్కడికి అభ్యర్థులకు మాత్రం వచ్చిన వాళ్ళకు ట్రైనీస్కు ఈజీగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన చోటే ఓటు ఉండడం అనేది మంచి అవకాశము, మంచి ఏర్పాట్లు చేశాము. కొంచెం కంగారు లేకుండా చేసుకోవాలి. ఎవరికైనా ఓటు రాకుంటే ఇబ్బంది పడకుండా ఎల్లుండి ఓటు వేసుకోవచ్చు వాళ్ళ కాన్స్టిట్యున్సీ.